ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది గనక మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకుండా మరి అనునిత్యము ఆయన అడుగుజాడలలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా! మరి మనం ఏం చేస్తున్నాము? మరి వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, మరి మన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ, మన వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైపోతూ, దేవునికి దూరమైపోతున్నప్పుడు సాతాను ఒక బాణాన్ని విసురుతున్నాడు. ఆ బాణమే చూపు. నువ్వు దేన్నైతే చూస్తున్నావో ఆ చూపు ద్వారా నీ తలంపుల్లోనికి ఆలోచన వెళ్ళి నీ తలంపుల్ని పాడు చేస్తూ, నీ హృదయాన్ని పాడు చేస్తూ, మరి ఆఖరికి నీలో నేరారోపణ మనస్తాపాన్ని తీసుకొస్తూ, నీవిక దేవునికి పనికిరావు, ఇక నువ్వు దేవునిలో మరి ఉండటానికి వీల్లేదు, నీకు చావే మరి కరెక్టు అని అనేక రీతులుగా సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి దావీదు బెత్షెబాతో పాపం చేయడానికి ముందు తను మరి రాజనగరం మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు చూశాడండి. మరి ఆ చూపు ద్వారా తను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడంటే, మరి ఒక మనిషిని హత్య చేసే ఆ పరిస్థితి గుండా వెళ్ళాడండి దావీదు. ఎంతగానో తను చనిపోయే వరకు గూడా కన్నీటితో ఏడుస్తూ పశ్చాత్తాపడుతూనే ఉన్నాడండి దావీదు. మరి ఈరోజు ఒకవేళ నువ్వు చూపు ద్వారా ఒక పాపాన్ని నీలోనికి ఆహ్వానించి, ఆ పాపంలో నుంచి బయటికి రాలేక, ఒకవేళ ఆ పాపాన్ని మరిచిపోయినా, నేను పనికిరాను, దేవుడికి నేను అస్సలు పనికిరాను, దేవుని పరిచర్యకు నేను అస్సలు పనికిరానని కృంగిపోయి ఏడుస్తున్నావా? లేదండి. మరలా నిన్ను దేవుడు లేవనెత్తే దేవుడు. మరలా నువ్వు ఎలా గతంలో దేవుడిని ప్రేమించావో, ఆ ప్రేమను మరలా నువ్వు చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. తల్లి తన బిడ్డను ఎప్పుడు ఎలా ప్రేమిస్తుందో, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ మన దేవుడిదండి. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయి, ఆ పాపంలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఏడుస్తున్నావా? అయినప్పటికీ నిన్ను ఆ పాపంలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు, లేదా ఆ పాపాన్ని నువ్వు మరిచిపోయి దాని విషయంలో క్షమాపణ అడిగి, ఇక నేను దేవుడికి పనికిరానులే, ఇక నేనేం చేస్తానులే అని కృంగిపోతున్నావా? లేదు. నువ్వు మరలా దేవునిలో నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చూపు ద్వారా, నీ తలంపుల ద్వారా. ఒకవేళ నీ హృదయం పాడైపోయిన స్థితిలో ఉందా? మనకి పరలోకంలో ఒక మంచి వైద్యుడున్నాడు. ఒకవేళ నీ చూపు పాడైపోయిందా? ఆయన దాన్ని బాగు చేస్తాడు. నీ హృదయం పాడైపోయిందా? దాన్ని కూడా బాగు చేస్తాడు. నీ తలంపులు పాడైపోయిన స్థితిలో ఉన్నాయా? దాన్ని కూడా బాగు చేస్తాడు. లెగు,